Okay, next. Okay, dear students, now in this class we will discuss about the group 18 elements. Already మనం group 15, group 16, group 17, external group వచ్చినటువంటి 18 elements గురించి చెప్పాం. ఆల్రెడీ మనకి తెలిసి అంటే ఎవరైనా ఫస్ట్ ఇయర్ లో మనకి 1 ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చిన సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం. తర్వాత 1 ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ 14th గ్రూప్, 13th గ్రూప్, 14th గ్రూప్ నేర్చుకున్నాం. తర్వాత వచ్చినవాడికి 15, సెకండ్ ఇయర్ లో 15, 16, 17, ఇప్పుడు 18. ఆల్రెడీ మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చినట్టు 1, 2. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చినట్టు ఏం చెప్పాం మనకి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం అండ్ కాన్స్టియం. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చినప్పటికి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. 13 గ్రూప్ ఎలిమెంట్స్ ఏం చెప్పాం మనకి? అది ఫస్ట్ ఇయర్ క్లాస్ లో వచ్చాడు. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ టాలియం. నెక్స్ట్ వచ్చిన తర్వాత 14th గ్రూప్ వచ్చేటప్పటికి కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. 15th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నెక్స్ట్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలూరియం అండ్ పొలోనియం. 17th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటైన్. And 18th group elements is helium, neon, argon, krypton, xenon and finally వచ్చేటప్పటికి వస్తే radon అనేది. అంటే మనకు వచ్చేటప్పటికి ఇవి గ్రూప్స్. ఈ గ్రూప్స్ లో వచ్చేటప్పటికి మనకు between first year group element and this one is the second year group elements. In between second and అంటే జనరల్ దీని మనం S block elements అంటాం, దీని P block elements అంటాం. In between of these two D block elements present in between of S and P. S are belonging to P are belonging to మధ్యస్థ D block elements. ఆ D block elements గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 13 group elements, 14 group elements, 15, 16, 17 and 18. దీనిలో వచ్చేవాడికి మనకి ఏం చెప్తున్నాం? ఫస్ట్ వన్ హీలియం 1, hydrogen 1, helium 2, lithium 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదేమో అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఇస్ 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇది వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే 11. తర్వాత 19, 20 తర్వాత 10 ఎలిమెంట్స్ అంటే మనకి 31, 32, 33, 34, 35, 36. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇది 19 ప్లస్ 18, 36 తర్వాత 37. లాస్ట్ వన్ 36, ఇది 37, 18, 19 మనకి స్టార్ట్. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ బిగిన్ అవుతుంది. కాబట్టి 37, 38 తర్వాత మనకు వచ్చేటప్పటికి 38, 31, ఇది 38 అవుతుంది. సారీ, ఇది 38 కాదు, ఇది 37, ఇది 38. నెక్స్ట్ వచ్చిన 31 ప్లస్ 18 అంటే 49 ఇది అటామిక్ నెంబర్. ఇదేమో 50, 51, 52, 53. జీనాన్ అటామిక్ నెంబర్ 54. 54 10 ఎందుకంటే ఎంత ఉంది? సీసియం 55. ఇదేమో 56. ఇదేమో 56 తర్వాత 56 ప్లస్ 49 ప్లస్ 18 అంటే 17, 1, 5, 6, 67. ఇది 67 దీని అటామిక్ నెంబర్. ఇక మధ్యలో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. 56, 67, 68, 69, 70, 71,
తర్వాత 14 గ్రూప్స్ వస్తాయి. 14 గ్రూప్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మిస్ అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి 32 కలుపుతాం. దీనికి 32 49 ప్లస్ 32 1 అంటే 81. దీని అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 81, 82, 83, 84, 85, దీని అటామిక్ నెంబర్ 86. మధ్యలో మళ్ళీ ఎన్న ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఒక 14 కలిపి ఇది కంప్లీట్గా మనకు పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు యాక్చువల్ మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయ్యేటప్పుడు మొత్తం పీరియాడిక్ టేబుల్ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ దానికి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ దాన్ని కంప్లీట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసినప్పటికి మొత్తం పీరియాడిక్ టేబుల్. అందుకని ఫస్ట్ ఇయర్లో మనకి 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఇవి వెర్టికల్ కాలమ్స్. వీటినే మనం గ్రూప్స్ అన్నారు. మొత్తం ఎన్ని ఉంటాయి? 20 గ్రూప్స్. దీంట్లో 10 గ్రూప్స్ ఉంటాయి ఈ బ్లాక్లో. నెక్స్ట్ వచ్చినట్టు 6 గ్రూప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అంటే మొత్తం టోటల్ వచ్చేటట్టు 2 ప్లస్ 10 ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 18 గ్రూప్స్. అంటే our periodic table consists 18 groups and number of rows వచ్చేటప్పటికి 1 2 3 4 5 6 7 మొత్తం వచ్చేటప్పటికి టోటల్ 7 కాబట్టి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేటప్పటికి 7 పీరియడ్స్. అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఇలా అరేంజ్ చేయాలి as per our modern periodic table. In our modern periodic table 18 vertical columns and 7 rows are present. Rows are called periods and 18 vertical columns are called groups అని చెప్తాం. ఈ గ్రూప్స్ లో వచ్చే ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం కాన్స్టెంట్స్ చదివాం. దీంట్లో లిథియం కాంపౌండ్స్ గురించి, సోడియం కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పొటాషియం, Na+ and K+ గురించి కూడా డిస్కస్ చేసాం. అలాగే ఈ సెకండ్ గ్రూప్ వచ్చినప్పుడు మెగ్నీషియం, కాల్షియం కాంపౌండ్స్ గురించి బాగా చెప్పాం. దీంట్లో మెగ్నీషియం రియాక్షన్స్ లో కాల్షియం ప్రాపర్టీస్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్, రియాక్టివిటీ, వేట్ తో రియాక్షన్ జరుగుతుంది, వాటర్ తో విధంగా రియాక్షన్ జరుగుతుంది, ఆక్సిజన్ తో విధంగా రియాక్షన్ జరుగుతుంది, మెటల్స్ విత్ నాన్ మెటల్స్ ఇవన్నీ చెప్తాం. మ్యాగ్నెట్ అండ్ ఆల్ ఆఫ్ మెటల్స్ ఎస్ఎల్ఆర్ రిఫరెన్స్. ఇక్కడికి వచ్చేసరికి 13 గ్రూప్ మనం ఫస్ట్ ఇయర్ లో చదివాం. బోరాన్ ఫ్యామిలీ అని చెప్తాడు. ఈ బోరాన్ ఫ్యామిలీలో ఎక్కువ మనం చదివింది ఏంటంటే బొరజోల్, డైబోరేన్ స్ట్రక్చర్, బొరజోల్ స్ట్రక్చర్ ఇవన్నీ చదువుతాం. డైబోరేన్ ఒకటి, బొరజోల్ ఒకటి, నెక్స్ట్ హైడ్రోబోరేస్ ఇవన్నీ చదువుతాం. ఈ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 14 ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 14 గ్రూప్ ఎలిమెంట్స్ కార్బన్ గురించి, సిలికాన్ గురించి బాగా డిస్కస్ చేసాం. కార్బన్ వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఆఫ్ కార్బన్, డైమండ్ అండ్ గ్రాఫైట్ రిఫరెన్సెస్ అన్ని చదువుతాం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ చదువుతాం. డ్రై ఐస్ ఇవన్నీ చదువుతాం. అలాగే సిలికాన్ వచ్చినప్పుడు సిలికాన్స్, సిలికేట్స్, నెక్స్ట్ వచ్చిన తర్వాత సిలికాన్ డైఆక్సైడ్ ఇవన్నీ చదువుతాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మన క్లాస్ అన్నింటిలో జాగ్రత్తగా చెప్పిందంటే 15 గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చెప్పాను. ఈ 15 గ్రూప్ ఎలిమెంట్స్ లో మేజర్ మనం నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నైట్రోజన్ సింబల్ 7, అటామిక్ నెంబర్ 7, నైట్రోజన్ సింబల్ N, అటామిక్ నెంబర్ 7, phosphorus symbol ఏమో P and of its atomic number is 15, and arsenic of its symbol is AS and of its atomic number is 33. అలాగే Sb స్టిబియం అంటాం, దాన్ని యాంటిమోనీ అని పిలుస్తారు, 51, బిస్మత్ is 83 అని చెప్పి. దీంట్లో నైట్రోజన్ కాంపౌండ్స్ గురించారు. నైట్రోజన్ కాంపౌండ్స్ మెయిన్ ఏం చదవండి? NH3 అమ్మోనియా అండ్ నైట్రిక్ యాసిడ్ HNO3. NH3 preparation and of its properties with the different compounds, as well as another one is HNO3 ఆక్సిడైజ్డ్ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ లో HNO3 గురించి బాగా డిస్కస్ చేసాం. HNO3 అనేది ఏంటంటే నైట్రిక్ యాసిడ్ అని చెప్తాం. దాని ప్రాపర్టీస్, ప్రిపరేషన్ గురించి బాగా చదువుతాం. అలాగే మనకి ఈ ఫాస్ఫేట్, PH3 ఫాస్ఫరస్ గురించి కూడా చెప్తాడు. కాబట్టి ఈ సంవత్సరం మనకు 30% సిలబస్ రెడ్యూస్ చేయబడింది, డిలీట్ చేయబడింది. కాబట్టి దాంట్లో పోయిందని చెప్తాం. ఫాస్ఫేట్ అనేది పోయింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత 16 గ్రూప్ ఎలిమెంట్స్ లో ఆక్సిజన్ వచ్చినప్పుడు మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇట్ అవర్ లైఫ్ సపోర్ట్ ఎలిమెంట్ అని చెప్తాడు. మనం బతకడానికి మన ఇన్హలేషన్ తీసుకునే ఆక్సిజన్ గ్యాస్ వచ్చేటప్పుడు ఆక్సిజన్ అని చెప్తాం. లైఫ్ సపోర్ట్ గ్యాస్ అని చెప్తాడు. దీంట్లో వచ్చేటప్పుడు ఆక్సిజన్ వచ్చేటప్పటికి దీని గురించి ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ లో O3 నేర్చుకున్నాం. O3 వచ్చేటప్పటికి మేజర్ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకోవాలి. O3 ప్రిపరేషన్, O3
ఒకటి కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక సల్ఫర్ గురించి చెప్పుకున్నాం. సల్ఫర్ వచ్చేటప్పటికి సల్ఫర్ అనేది అటామిక్ నెంబర్ 16 ఆఫ్ ఇట్స్ సింబల్ ఇస్ క్యాపిటల్ అని చెప్తాడు. దీంట్లో ఆక్సిడైజ్డ్ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి బాగా తెలుసు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమో ఓన్లీ ఈ కాంపౌండ్ ఇది sulfur compound ఏమో H2SO4. H2SO4 can be prepared by contact process. Here nitric acid is prepared by nitric acid and ఇక్కడ prepare group లో nitric acid is prepared by osmosis process and ammonia is prepared by Haber process. Ozone ఏమో ozonizer ద్వారా ప్రిపేర్ చేస్తాం and sulfur లో sulfuric acid ఏమో కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ 17th గ్రూప్ నే హాలోజన్స్ అని పిలుస్తారు. హాలోజన్స్ అంటే హాలోజన్స్ అంటే మీనింగ్ కూడా చెప్తాం. హాలోజన్ హాలో మీన్స్ అంటే వాషింగ్ రిలేటెడ్ అని చెప్తాం. సముద్రంలో ఉంటాయి. నెక్స్ట్ సాల్ట్ లైక్ కాంపౌండ్స్ కంబైన్ స్టేట్. నెక్స్ట్ ఇది ఏమో సాల్కోజన్స్ అంటాం. సాల్కో CHALCOGEN సాల్కోజన్స్ అంటాం. ఇట్లేమో పికోజన్స్ అంటారు. పికోజన్స్ అంటే దీనేమో కార్బన్ ఫ్యామిలీ అంటాం. దీని వచ్చేటప్పుడు ఏమో బోరాన్ ఫ్యామిలీ అంటారు. ఇవి తర్వాత ఫైనల్ వచ్చింది దేని గురించి నేర్చుకుంటా అంటే ఇనర్ట్ గ్యాసెస్ ద్వారా 18th గ్రూప్ ఎలిమెంట్స్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ద్వారా నోబుల్ గ్యాసెస్ ఇక్కడ ఇది నేర్చుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఆల్రెడీ 17 మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్లోరిన్ గురించి నేర్చుకోవాలి. క్లోరిన్ ప్రిపరేషన్ క్లోరిన్ ప్రాపర్టీస్ అది జాగ్రత్తగా ఏమేమి చదవాలో క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చిందంటే ఇప్పుడు మనం దీని గురించి నేర్చుకోవాలి. 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఎలా డిస్కస్ చేయాలి. యాక్చువల్గా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లాస్ట్ కాలం ఇన్ అవర్ పీరియడ్ టేబుల్. లాస్ట్ కాలం ఇన్ అవర్ పీరియడ్ టేబుల్ ఇన్ దిస్ అంటే ఆఫీస్ vertical 18th vertical column is called 18th group elements. How many elements are present in this group is there are 6 elements are there. In this 6 elements namely first one is helium, second one is neon and third one is argon, krypton, xenon and radon. These 6 elements consist the 18th group elements. This 18th group elements is called inert gases. Why? Because of called inert gases. Because why those are called inert gases means these all are gases first. These all are gases. They have inertness to participate in chemical reaction. And chemically they are inactive. అంటే రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే జడ వాయువులు అంటాం. 18వ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే 18వ గ్రూప్ మూలకాలు అని చెప్తారు. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఇంకో పేరు ఏంటంటే నోబుల్ గ్యాసెస్ అని చెప్తారు. తెలుగులో నోబుల్ గ్యాస్ నోబుల్ వాయువులు అని చెప్తారు. నోబుల్ గ్యాసెస్ ఎందుకు పిలుస్తారంటే యాక్చువల్లీ దే హ్యావ్ no necessity to gain or to lose an electrons, but in some conditions xenon undergo reactions and produce some compounds and forms some compounds. That's why these elements is also called as noble gases and noble gas. And actually the outermost electronic configuration of these elements is NH2 already you know that the maximum number of electrons in s orbital is 2. Already it is completely filled and the maximum number of electrons in p orbital and that means the occupancy of p orbital is only 6. Already it is filled and totally completely filled and that means they have the completely filled orbitals. That's why they have no necessity to gain or to lose an electrons. But in some conditions xenon undergo reactions and make and form some compounds. That's why those compounds are called